ఆర్ యు రెడీ? 3, ఇంకా నువ్వు ఆయనకి కావాలి. ఇంకా నువ్వు ఆయనకు కావాలి. నాతో పాటు చెప్పండి, ఇంకా నువ్వు ఆయనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. భర్త భార్య గనక భర్త అనుకున్నట్లు బ్రతకలేదనుకో, భర్త అనేది నువ్వు నాకు అక్కర్లా. భార్య అనుకున్నట్లు భర్త జీవించలేదనుకో, నువ్వు నాకు అక్కర్లా. పిల్లలు తల్లిదండ్రులు గనక తల్లిదండ్రులు అనుకున్నట్లు పిల్లలు బతకపోతే నువ్వు నాకు అక్కర్లా. ఒక లెక్చరర్, ఒక పాస్టర్ గారు, ఒక టీచర్, అందరూ అంతే. ఇక నువ్వు నాకు అక్కర్లా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీతో చెప్పేది ఇంకా నువ్వు నాకు కావాలి. ఎందుకని? ఆయన నీ మీద కోపంగా లేడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మనందరి జీవితంలో రహస్యంగా ఎవరికీ తెలవకూడదు అని మన హృదయములో ఒకటి ఉంది. అది ఎవరికీ తెలవకూడదు అని మనమే దాచిపెట్టుకున్నాం. ఎందుకు తెలుసా? అది తెలిస్తే నీ భార్య చీ అంటది, నీ భర్త చీ అంటాడు, నీ స్నేహితులు చీ అంటారు. అది రహస్యంగా దాచిపెట్టేసుకున్నావు. ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఆ రహస్యం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, భక్తుడు అయినా భక్తుడు కాకపోయినా, భక్తురాలు కాకపోయినా ప్రతి హృదయంలో ఒక రహస్యం ఉంటుంది. అది ఎవరికి చెప్పకుండా ఏమనుకుంటా తెలుసా? అది ఎవరికి తెలవకూడదు అనుకుంటావు. అదే తెలిసిందనుకో ఎలా ఉంటుంది? అలాంటి తెలిసినప్పుడు అందరు నిన్ను చీ కొడతారు. కానీ యేసయ్య అనేది ఇంకా నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. పేతురు యేసయ్యని చూసి 3 సార్లు అబద్ధం ఆడాడు, నువ్వు నాకు తెలవదని. ఆయన ఏమనుకున్నా తెలుసా? అది ఎవరికీ తెలవకూడదని. కానీ ఎవరైతే వినకూడదు యేసయ్యే విన్నాడు. అబ్బబ్బబ్బా! అయినా యేసయ్య అన్నాడు, ఇంకా నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. ఇంకా నువ్వు నాకు కావాలి. యోధా ఇస్కరియోత్ 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. యేసయ్యకి తెలుసు ఆయన అమ్ముతున్నాడని. కానీ మేడగదిలోనికి 12 మందిని తీసుకెళ్ళినప్పుడు యోధా ఇస్కరియోతుని పక్కన పెట్టలా. నేనే అయితే పక్కన పెట్టేసేవాడిని, నువ్వే అయితే పక్కన పెట్టేసేవాడివి, నువ్వే అయితే పక్కన పెట్టేసేదానివి. కానీ పక్కన పెట్టలా. యేసయ్య అనేది ఇంకా నువ్వు నాకు కావాలి. నీ జీవితం గురించి నాకు తెలుసు, నీ బ్రతుకు గురించి నాకు తెలుసు, నాతో ఉంటూ నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. అయినా నువ్వు నాకు కావాలి. ఎందుకు తెలుసా? ఆయన నీ మీద కోపంగా లేడు. యోనా, ఆయన వల్లనే ప్రజలందరికీ ఇబ్బంది కలిగింది, ఆయన వల్లనే ఓడలో ఉన్న వాళ్ళకందరికీ ఇబ్బంది కలిగింది, ఆయన వల్లనే అన్నిన్ని ఇబ్బంది కలిగింది. అయినా యేసయ్య అన్నాడు, ఇంకా నువ్వు నాకు కావాలి. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నాడు, అతి భయంకరంగా హింసింపబడ్డాడు. కానీ ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అంటే అర్థం ఏంటంటే ఇంకా మీరు నాకు కావాలి. హల్లెలూయా. నా చేతులకు మేకులు కొట్టినా మీరు నాకు కావాలి, ఇంకా మీరు నాకు కావాలి. నా కాళ్ళకి మేకులు కొట్టినా ఇంకా నువ్వు నాకు కావాలి. డొక్కల్లో పొడిసినా ఇంకా నువ్వు నాకు కావాలి. తలకి ముళ్ళ కిరీటం పెట్టినా ఇంకా నువ్వు నాకు కావాలి. కారికించి ఉమ్మేసినా ఇంకా నువ్వు నాకు కావాలి. ఈరోజు నేను చెప్పనా, సర్వశక్తి గల దేవుడు చెప్పేది, ఈరోజు వాక్యం వింటున్నా కొన్ని కుటుంబాలలో నువ్వు బైబిల్ని ఇసిరేసేసావు. దేవుడు నీతో అనేది ఇంకా నువ్వు నాకు కావాలి. బైబిల్ని తొక్కేసావు, అయినా దేవుడు అనేది ఇంకా నువ్వు నాకు కావాలి, ఇంకా నువ్వు నాకు కావాలి. బైబిల్ వద్దు, ఏమి వద్దని ఈసిరి పాడేసావు, అయినా ఇంకా నువ్వు నాకు కావాలి. నోటికొచ్చిన మాటలతో యేసయ్యని నువ్వు దుర్భాషలాడావు, అయినా యేసయ్య అంటున్నాడు ఇంకా నువ్వు నాకు కావాలి. ఈరోజు ఆ వ్యక్తి వాక్యం వింటున్నాడు, ఆ సహోదరి వాక్యం వింటుంది. దేవుడు అనేది ఇంకా నువ్వు నాకు కావాలి. ఆయన నీ మీద కోపంగా లేడు, ఇంకా నువ్వు నాకు కావాలి. అపోస్తులైన పౌలు స్టెఫన్ని చంపడానికి వెనకాల నిలబడినవాడు, సంఘాలని నేలమట్టం చేశాడు. సౌలా సౌలా నా నేల హింసించుచున్నావు, వెలుగు పడి చచ్చిపోయినట్టు చేయగలడు. కానీ అన్నాడు ఇంకా నువ్వు నాకు కావాలి. నీ మీద నేను కోపంగా లేను, ఇంకా నువ్వు నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హోషయ్య అన్న గొప్ప ప్రవక్త ఒక సౌందర్యవతిని వివాహం చేసుకోమన్నాడు. అనగానే అన్నాడు, అయ్యా ఆమె వేసయ్యా, ఆమె సౌందర్యవతే, కానీ ఆమె వేశ్యా, శరీరాన్ని అమ్ముకొని బతికే ఆమెని పెళ్లి చేసుకో. వెళ్ళి వివాహం
దగ్గర తెచ్చుకున్నాడు. వివాహం అయింది. ఒక బిడ్డకు జన్మ ఇవ్వగానే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా పాపపు వృత్తికి మళ్ళా తెచ్చుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? హోషయ, ఇంకా నువ్వు నాకు కావాలి. ఆ భార్య అనుకుంది, ఇదేం ప్రేమయా బాబు, నేను వదిలేసేసి వచ్చేస్తా, మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావేంటే, ఇంకా నువ్వు నాకు కావాలి. 2 పిల్లలకు జన్మం ఇచ్చినాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ పాపపు వృత్తికి అలవాటు పడిన ప్రాణం కదా, వెళ్ళిపోయింది. కానీ హోషయ వెళ్ళన్నాడు, ఇంకా నువ్వు నాకు కావాలి, ఇంకా నువ్వు నాకు కావాలి, ఇంకా నువ్వు నాకు కావాలి అన్నాడు. హోషయతో అడుగుతున్నారు, ఏంటయ్యా బాబు అసలు ఏం అర్థంగా అట్లా అలాగ వెళ్ళిపోతుంటే మాటికి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నాడు. ఇదే దేవుడు నాతో చెప్పింది. నేను ఎలాగైతే దారి తప్పిన నా భార్యని మళ్ళా తెచ్చుకుంటున్నాను, దేవుడు కూడా మనము ఎంత మేలు చేసినా, దేవుడు ఎంత మాట్లాడినా, దారి తప్పుతున్నా దేవాది దేవుడు అనేది ఇంకా నువ్వు నాకు కావాలి, ఇంకా నువ్వు నాకు కావాలి, ఇంకా నువ్వు నాకు కావాలి, ఇంకా నువ్వు నాకు కావాలంటున్నాడు. ఎందుకు? యేసయ్య ఇంతగా మన కొరకు వెంటాడుతున్నాడు. ఎందుకు ఇంతగా మన కొరకు వెంబడిస్తున్నాడు? ఎందుకు తెలుసా? నువ్వు మరణిస్తే, ఆయనను త్రోసివేసి మరణిస్తే, ఆయన వద్దు అని నువ్వు మరణిస్తే భయంకరమైన చోటుకెళ్ళాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరమైన స్థలం. అందుకొరకు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదని ఆ రోజు రాకముందే, ఆ ఉగ్రత రాకముందే ఇప్పుడే యేసయ్య వైపు తిరుగు. ఆయన నీ మీద ఎలా లేడు? కోపంగా లేడు. ఒకటో వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను నేను ఆదరించడానికి రెడీ. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, ఇంకా నేను నీకు కావాలి. యేసయ్యా, నన్ను తల్లిదండ్రులు త్రోసేశారయ్యా, కుటుంబం వాళ్ళు పట్టించుకోవట్లేదయ్యా, పిల్లలు పట్టించుకోవట్లేదయ్యా, తల్లిదండ్రులు వదిలేశారయ్యా. నేను చేసిన పనికి తల్లిదండ్రులు చీకొడుతున్నారయ్యా, భార్య చీకొడుతుందయ్యా, నేను చేసిన పనికి భర్త చీకొడుతున్నాడయ్యా, నేను చేసిన పనికి స్నేహితులు చీకొడుతున్నారయ్యా అని నువ్వు అంటున్నావా? యేసయ్య అనేది, నువ్వు నాకింకా కావాలి. మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. పరిస్థితులను మార్చగలిగిన వాడు, స్థితిని మార్చగలిగిన వాడు. ఇంకా నువ్వు నాకు కావాలి అంటున్నాడు. ఇంకా నువ్వు నాకు కావాలి అంటున్నాడు. ఏ రోజు ఆయన రాకూడదు వస్తుందో తెలియదు. ఆ రోజు రాకముందే ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. యేసయ్యా, పిల్లల్ని చేతిగా అప్పగిస్తున్నాను, కుటుంబాలని చేతిగా అప్పగిస్తున్నాను, వాళ్ళ వ్యాపారాలని చేతిగా అప్పగిస్తున్నాను. యేసయ్యా, యథాస్థితికి తీసుకురండి అయ్యా. పిల్లల్ని చేతిగా అప్పగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తి గల దేవా, ఈ రోజున ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. యేసయ్య నీ మీద కోపముగా లేడు. ఒకటి, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన కోపంగా లేడని నీకు అర్థమైంది. ఆయన కోపంగా లేడని నీకు అర్థమైంది. అబ్షలోముకి అర్థమైంది, తన తండ్రి దావీదు నా మీద కోపంగా లేడని. వెంటనే అబ్షలోము తండ్రిని కలవడానికి వెళ్ళాడు. కానీ ఈ రోజున దావీదుకు మించిన తండ్రి మన తండ్రి, ఆయన కోపంగా లేడు. పరిగెత్తుకుని వెళ్ళు. తప్పిపోయిన కుమారుడికి తెలవదు, అయినా గుడ్డిగా వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చేశాడని తర్వాత అర్థమైంది, తండ్రి కోపంగా లేడని. ఈరోజు ఈ టైంని నువ్వు సద్వినియోగం చేసుకో. తండ్రి నీ పట్ల కోపంగా లేడు. కనికరం చూపెట్టడానికి రెడీ, దయ చూపెట్టడానికి రెడీ. ఆయన సింహాసనం సింహాలతో లేవు, ఎలుగుబంటులతో లేదు, త్రాసుపాముతో లేదు, చిరతుపులతో లేదు. కనికరాపీఠం, కనికరముతో కూడిన పీఠం. మెస్సీసి ధైర్యంగా రా కృపాసనం దగ్గరికి. 2, హల్లెలూయా, యథాస్థితికి నేను తీసుకొస్తా. ఎలా తీసుకొస్తావయ్యా? అర్థం కావట్లా. యథాస్థితికి తీసుకొస్తా, యథాస్థితికి తీసుకొస్తా, నేను తీసుకొస్తా. హల్లెలూయా. పునరుద్ధానుడైన దేవా, మేము నమ్ముతున్నా, నువ్వు తీసుకొస్తావు రాజా. నువ్వు నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, ఎందుకని ఇంకా మేము కావాలి? నేను మీ మీద కోపంగా లేను.
పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని ప్రపంచం వదిలేసిన నువ్వు వదలలేదు గనకనే ఈరోజు మేము ఇలా నిలబడగలిగామయ్యా. నువ్వు నాకింకా కావాలి చార్లీ బాబు, సజిబాబు, మా కుటుంబం కావాలి అన్నందుకే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగానయ్యా. లేకపోతే నేను సజీవుడిగా ఉండేవాడిని కాదయ్యా, మా కుటుంబం ఉండేది కాదు, మేము ఎవరు ఉండేవాళ్ళం కాదు. నువ్వు నాకింకా కావాలి అన్నా. తండ్రి పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికరన్న నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికరన్న నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికరన్న నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.